హాయ్ స్టూడెంట్స్, మనకు ఏఎఫ్ఎంఈ వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పుణే వాళ్ళు బ్రోచర్ ని రిలీజ్ చేశారండి. ఏఎఫ్ఎంసీ అనేది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఇది చాలా ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్. దీనికి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసము మీరు నీట్ ఎగ్జామ్ ఒకటే క్వాలిఫై అయిపోతే సరిపోదు. నీట్ ఎగ్జామ్ తర్వాత మళ్ళీ 2 ఎగ్జామ్స్ ఇందులో రాయాల్సి వస్తుంది. ఇంత ప్రెస్టీజియస్ అని చూసినట్లయితే ఇక్కడ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కండక్ట్స్ అంటే ఎంసీసీ వాళ్ళు ఏఎఫ్ఎంసీ కౌన్సిలింగ్ ని కండక్ట్ చేస్తారు. మనకు ఎంసీసీ వాళ్ళు 15% ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఈ రిజర్వేషన్ లో ఉండేటువంటి సీట్స్ అన్ని వీళ్ళే కండక్ట్ చేస్తారు అనమాట. ఎయిమ్స్, బిహెచ్, సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేటువంటి మెడికల్ సీట్స్ అన్ని వీళ్ళే కౌన్సిలింగ్ చేస్తారు అనమాట. డీమ్డ్ యూనివర్సిటీలో ఉండేటువంటి అన్ని సీట్స్ కూడా వీళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. ఏఎఫ్ఎంసీ కౌన్సిలింగ్ కూడా వీళ్ళే కండక్ట్ చేస్తారు అనమాట. అంటే మీరు నీట్ లో క్వాలిఫై అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా నీట్ క్వాలిఫై అవ్వాలి. నీట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఇస్తారు కదా, ఆ చాయిస్ ఫిల్లింగ్ లో మీరు ఏఎఫ్ఎంసీ అనే కాలేజ్ ని మీరు చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు క్వాలిఫై అయినట్లయితే అంటే ఇక్కడ మీకు బేసిక్ గా 145 సీట్స్ ఉంటాయి. 2000 మెంబర్స్ ని ఇక్కడ క్వాలిఫై చేస్తారనమాట. ఏంటి ఈ ప్రాసెస్, అసలు ఎలా సెలక్షన్ జరుగుతుంది అని చూసినట్లయితే ఫస్ట్ నీట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. ఎంసీసీ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీళ్ళు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ని వాళ్ళ యొక్క వెబ్సైట్ లో అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. అంటే 1600 బాయ్స్ ని 400 గర్ల్స్ ని తీసుకుంటారు. వీళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఏం ఎగ్జామ్ అంటే టోలర్ ఎగ్జామ్ ఉంటుంది, ప్యాట్ ఎగ్జామ్ అనేసి ఉంటుంది. ఇవి ఏంటి అనేది నేను మీకు చెప్తాను. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. మెడికల్ ఫిట్నెస్ అనేది టెస్ట్ చేస్తారు. అంటే మీరు బేసిక్ గా సోల్జర్ అంటే మెడికల్ ఫిట్నెస్ కాబట్టి ఫస్ట్ మీరు డాక్టరు ప్లస్ మీరు అక్కడ ఏంటి అంటే మెడికల్ ఆఫీసర్ గా మీరు అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో మీరు సర్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే మీరు బేసిక్ గా సోల్జర్ ప్లస్ ఒక డాక్టర్ గా ఉంటది. ఎంత ప్రెస్టీజియస్ జాబ్ అనమాట ఇది. దీనికి చాలా కాంపిటీషన్ ఉంటుంది. 1000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా దీనికి అప్లై చేయడానికి ఇష్టపడతారు అనమాట. సో టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అంటే టోటల్ గా మనకు 145 సీట్స్ అయితే ఉన్నాయి. ఇందులో 115 సీట్స్ వచ్చేసి బాయ్స్ కి అనమాట, 30 సీట్స్ వచ్చే గర్ల్స్ కి, 5 వచ్చేసి ఫారినర్స్ కి స్పాన్సర్ చేసినటువంటి ఫారినర్స్ కి, 10 ఎస్సీ రిజర్వ్డ్ స్టూడెంట్స్ అనమాట. సో మనకు టోటల్ గా 2000 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 2000 మెంబర్స్ 1600 బాయ్స్, 400 వచ్చి గర్ల్స్. దీనికి ఫీ మొత్తం కంప్లీట్ 5 years కి కలిపి మనకు 90,700 అప్రాక్సిమేట్లీ ఈ ఫీ అనేది అవుతుంది అనమాట. అంటే ఓన్లీ ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా మీరు షార్ట్ లిస్ట్ అయిన వెంటనే మీకు అక్కడ సీట్ వచ్చినట్లు కాదు. దాని తర్వాత మీరు 2 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది అనమాట. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మీరు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి బైపీసీ స్ట్రీమ్ లో. కాకపోతే ఇక్కడ మీరు ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ చదివి ఉండాలి. మీకు ఖచ్చితంగా 60% మార్క్స్ అనేది వచ్చిండాలన్నమాట 12th క్లాస్లో. అలాగే మినిమం 50% మార్క్స్ ఇంగ్లీష్లో వచ్చిండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 50% మార్క్స్ అనేది ఉండాలి. అడిషనల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే 10th క్లాస్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి, ఇండియన్ సిటిజన్గా ఉండాలి, అన్మ్యారీడ్ అయి ఉండాలి, మెడికల్ ఫిట్నెస్ని వాళ్ళు క్లియర్ చేయాలి, మెడికల్ స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేయాలి, నీట్ ఎగ్జామ్ రాసి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాలి. ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే 17 years ఉండాలి. 17 years 31st December నాటికి కంప్లీట్ అయ్యి ఉండాలి అనమాట. మాక్సిమం ఏజ్ 24 years అనమాట. డేట్ ఆఫ్ బర్త్ 2003 కంటే ముందు ఉండాలి. అంటే 2003కి 2009కి మధ్యలో ఉండాలన్నమాట. రిపీటర్స్ దీనికి ఎలిజిబుల్ కాదనమాట. సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మీరు నీట్ ఎగ్జామ్ అనేది రాయాలి. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మంచి స్కోర్ వచ్చి 1000 రూపాయలు మీకు వచ్చినట్లయితే ఇందులో మీకు షార్ట్ లిస్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంత కాంపిటీషన్ ఉండేటువంటి ఎగ్జామ్ కాలేజ్ అనమాట. తర్వాత మీకు టోలర్ ఎగ్జామ్ అని ఉంటుంది. టోలర్ ఎగ్జామ్ అనేది ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఇందులో మీకు ఇంగ్లీష్ 20 మార్క్స్ ఉంటుంది, లాజికల్ రీజనింగ్ 20 మార్క్స్ ఉంటుంది. జస్ట్ 40 మార్క్స్కే కదా అనేసి ఈజీగా తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నార్మలైజేషన్ జరుగుతుంది. అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు నీట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయి ఉండాలి. ఎంసీసీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ టోలర్ ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ప్యాట్ ఎగ్జామ్ రాయాలి. ప్యాట్ అంటే ఫిజియోలాజికల్ అసెస్మెంట్ టెస్ట్. ఇది ఎవాల్యుయేట్ చేస్తారు అనమాట. దీనికి కూడా మార్క్స్ అనేవి ఉంటాయి. దీనికి కూడా ఈ ఎగ్జామ్ కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి.
చేసుకోవాలి. తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఇన్ పర్సన్ మీరు అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జీకే, ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్, మీ యొక్క స్టేట్ గురించి లేదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏదన్నా అడుగుతారు. తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు టోలర్ ఎగ్జామ్ అని చెప్పాను కదండి. ఈ టోలర్ ఎగ్జామ్ లో మీకు ఇంగ్లీషు, ఆ తర్వాత ఇంగ్లీష్ యొక్క కాంప్రహెన్షన్, లాజిక్ అండ్ రీజనింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 80 మార్క్స్ అనమాట. డ్యూరేషన్ వచ్చి 30 minutes. ఒక క్వశ్చన్ మీరు కరెక్ట్ గా రాశారంటే 2 మార్క్స్ అలాట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ అనమాట. అంటే 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ కాబట్టి 20 into 2 40 మార్క్స్. లాజికల్ రీజనింగ్ 20 కాబట్టి 20 into 2 40 అనమాట. సో ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు నీట్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి స్కోర్ ని 100 మార్క్స్ కి నార్మలైజ్ చేస్తారు. అంటే 720 మార్క్స్ వస్తే దాన్ని 100 మార్క్స్ నార్మలైజ్ చేస్తారు. ఈ టోలర్ ఎగ్జామ్ 80 మార్క్స్ ఉంది కదా, దీన్ని కూడా 100 మార్క్స్ కి నార్మలైజ్ చేస్తారు. అంటే నీట్ లో మీకు వచ్చినటువంటి స్కోరు, టోలర్ లో వచ్చినటువంటి స్కోరు రెండు కూడా 100 కి నార్మలైజ్ చేస్తారు. సో ఈ ఎగ్జామ్ ని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. తర్వాత మీకు ప్యాట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్యాట్ ఎగ్జామ్ అంటే ఫిజియోలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ అనమాట. ఇందులో మీకు 60 క్వశ్చన్స్ ఉంటాయి. 30 minutes లో మీరు దీన్ని అటెంప్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. దీనికి బేసిక్ గా మార్క్స్ ఏం లేదు. క్వాలిఫైయింగ్ నేచర్ వస్తే క్వాలిఫై అయిపోతే సరిపోతుంది అనమాట. ఇది ఏమేమి టెస్ట్ చేస్తుంది, మీరు ఆర్మీలోకి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్ ని టెస్ట్ చేస్తారు అనమాట. పర్సనాలిటీ ట్రేట్స్ ని టెస్ట్ చేస్తారు. మీరు మిలిటరీకి యాక్చువల్గా మీ మైండ్ సెట్ అవుతుందా ఆ ఎన్విరాన్మెంట్ కి లేదా అనేసి, మిమ్మల్ని సూట్ అవుతారా లేదా అనేసి, మీరు అక్కడ చదివి అక్కడ సర్వైవ్ అవ్వగలరా లేరా అనేది మీకు మిమ్మల్ని ఇక్కడ టెస్ట్ చేస్తారనమాట. సో తర్వాత మీకు ప్యాట్ ఎగ్జామ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అనమాట. మీకు తెలిసిన ప్రశ్నని తెలుసు అని ఖచ్చితంగా చెప్పండి. ఏదైనా తెలియలేదు అంటే ఏది బ్లఫ్ చేయకుండా క్లియర్ గా ఐ డోంట్ నో అని చెప్పండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చి 50 మార్క్స్. దీంట్లో మీ గురించి, మీ సిటీ గురించి, స్టేట్ గురించి, ఏఎఫ్ఎంసీ గురించి, మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, అసలు ఏఎఫ్ఎంసీ గురించి మీకు ఏం తెలుసు, ఆ తర్వాత మీ సబ్జెక్ట్స్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ నాలెడ్జ్, మీ యొక్క కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఏఎఫ్ఎంసీ కోసం టెస్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత జనరల్ గా మనము నీట్ స్కోర్ ఎంత స్కోర్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతుంటారు ఏఎఫ్ఎంసీకి అని చూసినట్లయితే 2020 నుంచి 2025 కి కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 2024 లో 656 బాయ్స్ కి కట్ ఆఫ్, గర్ల్స్ కి 675. 2025 లో బాయ్స్ కి కట్ ఆఫ్ 630, గర్ల్స్ కి కట్ ఆఫ్ 645 అనమాట. కాంపిటీషన్ అనేది చాలా టఫ్ గా ఉంటుంది, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ కాబట్టి. సో ఫైనల్ గా మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే నీట్ స్కోర్ ని 100 మార్క్స్ కి నార్మలైజ్ చేస్తారు. టోలర్ ఎగ్జామ్ యొక్క స్కోర్ ని కూడా 100 మార్క్స్ కి నార్మలైజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్వ్యూ 50 మార్క్స్. ఈ మూడింటిని 250 మార్క్స్ ని క్యుములేట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది మీకు ప్రిపేర్ చేస్తారనమాట. ఈ ప్రిపేర్ చేసిన మెరిట్ లిస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఏఎఫ్ఎంసీలో సీట్ అనేది వస్తుంది. టోలర్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగ్ ఇంటర్వ్యూలో మీకు స్ట్రాంగ్ గా కమ్యూనికేట్ చేసేటువంటి ఎబిలిటీ అనేది ఉండాలి. గర్ల్స్ కి అయితే హై నీట్ స్కోర్ ఉండాలి, ఎందుకంటే మీకు 30 సీట్సే ఉన్నాయి. బాయ్స్ కి అయితే 115 ఉన్నాయన్నమాట. ఫైనల్ టిప్స్ ఏంటి అంటే ఎవరెవరికైతే నీట్ ఎగ్జామ్ లో 630+ వస్తుందో వాళ్ళు ఈజీగా ఈ ఏఎఫ్ఎంసీ కాలేజెస్ ని మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. టోలర్ ఎగ్జామ్ కోసము ఆప్టిట్యూడ్ ని, లాజికల్ రీజనింగ్ ని ప్రాక్టీస్ చేయండి. మెడికల్ గా మీ బాడీ ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. సో వన్స్ మీరు నీట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఎంసీసీ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ బ్రోచర్ అనేది చదవాలి. ఈ బ్రోచర్ ని నేను మీకు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ లో ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇంతేకాకుండా బైపీసీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అక్కడే వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ గా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐఎమ్ లక్ష్మి, నీట్ బయాలజీ ఎడ్యుకేటర్. Subscribe to my YouTube channel. Thank you.